హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర వంటలు. నేను మీ భావాని. ఇవాళ అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరిస్తారండి. ఇవాళ అమ్మవారికి కేసరిని ప్రసాదంగా సమర్పిస్తారు. సో కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 10-15 జీడిపప్పులని వేసుకొని వాటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలండి. ఇలా జీడిపప్పు వేసిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కాస్త కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులు వేయించిన నెయ్యిలోకే 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని వేయించుకోవాలండి. జీడిపప్పులు వేయించుకున్న నెయ్యిలోనే 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని అనేది తీసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ప్లేస్లో మనం పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే కూడా రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఉండలు అనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని వేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల షుగర్ని అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1 టీ స్పూను యాలకుల పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా యాలకుల పౌడర్ వేసుకోవడం వలన రవ్వ కేసరికి మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలండి. సో రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.